యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా నజరేయుడా
ఉన్నతుడా మహోన్నతుడా మీకు వందనాలు వందనాలు వందనాలు. యెహోవాను స్తుతించుడి తంబురతో సితారతో 10 తంతుల స్వరమండలములతో యెహోవాను స్తుతించుడి తంబురతో సితారతో 10 తంతుల స్వరమండలములతో ఉత్సాహధ్వనితో పాడుడి ఇంపుగా నూతన కీర్తన ఉత్సాహధ్వనితో పాడుడి ఇంపుగా నూతన కీర్తన నా ప్రాణమా యెహోవాను స్తుతించుమా నా ప్రాణమా ఆయన నామము కీర్తించుమా నా ప్రాణమా యెహోవాను స్తుతించుమా నా ప్రాణమా ఆయన నామము కీర్తించుమా యెహోవాను స్తుతించుడి తంబురతో సితారతో 10 తంతుల స్వరమండలములతో యెహోవాను స్తుతించుడి తంబురతో సితారతో 10 తంతుల స్వరమండలములతో. థ్యాంక్ యూ మై లార్డ్. యెహోవా నామం వహించిన వాడా నిన్ను స్తుతించాలి, కీర్తించాలి, గణపరచాలి. సితారతో 10 తంతుల స్వరమండలములతో. హల్లెలూయా. మీరు మాలో పెట్టిన సితార. థ్యాంక్ యూ హోలీ గాడ్. కృపామేడ కరుణామేడ దీర్ఘ శాంతుడ దయాళుడ అత్యున్నత సింహాసనముందు ఆశ్రయుడవై ఉన్నవాడా ప్రేమా స్వరూపి మహిమా స్వరూపి వందనాలు 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 నాయన. అత్యున్నతుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకాశ మహాకాశము పట్టదారణ దైవమా అత్యున్నత సింహాసనమున ఆసీనుడా వందనాలు వందనాలు వందనాలు. ప్రార్థన మహాగరుడా మహోన్నతుడా కృపగల తండ్రి సహాయకుడా నజరేయుడైన యేసునామమున మీ సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. ప్రభువా సహాయం దయచేయండి. ఈ ఆదివారం ఆరాధన మీ ఆత్మతో సత్యంతో మీరు జరిగించినందుకు వందనాలు, జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. బల్లారాధనలో చేతులు వేయడానికి సిద్ధపడిన మనుషుల మనసులను యేసునామమున స్వాధీనపరచుకోండి ప్లీజ్ డాడ్. కృపగల దైవం మీ వాక్య ప్రకారంగా మేము ఉంటున్నామా బలలో చేతులు వేయడానికి వివేచించుకొని ప్రభు శరీరమును వివేచించుకొని తండ్రి ఆ శరీరము విషయంలో సిలువ మరణం విషయంలో మేము నిరపరాధులుగా తండ్రి మేము నిలబడకుండా ఉన్నట్లుగా మమ్మల్ని మేము సరి చేసుకోవడం మా సహాయం దయచేయండి. నేను ఆ మరి మహిమ తెచ్చుకోండి, కృప దయచేయండి. జరగబో కార్యమంతటి మీరే నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 129వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తములుగా చదువుతున్నాం. ఇజ్రాయేలు ఇట్లనును నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయొచ్చు వచ్చింది. నా యవ్వన కాలం చదవండి.
నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధ కలుగజేయు వచ్చిరి, అయినను వారు నన్ను జయింపలేకపోయి. దున్నవారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపివేసి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక. వారి ఇంటి మీద పెరుగు గడ్డి వలె నుందురు గాక. ఎదుగక మునిపే అది వాడిపోవును. పోయేవాడు తన గుప్పిలినైనను, పనులు కట్టేవాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదము మీద నుండును గాక. యెహోవా నామమున జీవిస్తున్నామని అనకయుందురు. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇజ్రాయేలీయులను నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధ కలుగజేయచ్చు వచ్చింది. నా యవ్వన కాలం మొదలుకొని అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చింది, అయినను వారు నన్ను జయింపలేకపోయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దున్నవారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడవుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్లను ఆయన తెంపి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు తిప్పబడుదురుగాక. వారి ఇంటి మీద పెరుగు గడ్డివలె నుందురుగాక. ఎదుగక మునిపి అది వాడిపోవును. పోయేవాడు తన గుప్పిలనైనను, పనులు కట్టేవాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. దారిన పోవారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక. యెహోవా నామమున మేము దీవించుచున్నాము అని అనకయుందురు. ఇది ఇజ్రాయేల్ గురించి చెప్పబడినప్పటికీ, ఇజ్రాయేలు వాస్తవానికి భౌతికంగా ఇజ్రాయెల్ అనే దేశం అనేకమైనటువంటి శ్రమలు పొందుతుంది. చుట్టూతో ఉన్నటువంటి పగవారు ఇజ్రాయెల్ను చాలా బాధ పెట్టారు. అలాంటి వారి గురించి చెప్పబడినటువంటి మాటలు ఇక్కడ దాన్ని ఆత్మీయంగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూడవచ్చు. ఇందులో యేసుక్రీస్తు ప్రభు వారి మీద భక్తిహీనులు ఏ విధమైన ఆలోచన చేశారో, అలాగే ఆయనను వీపుని ఎంతగా వాళ్ళు దున్నివేశారో, వీపు మాత్రమేనా శరీరం అంతా దున్నేశారు. కాబట్టి సియోను పగవారు అందరూ కూడా సిగ్గుపడి వెనుకకు మళ్ళీపోతారు. వారంట ఇంటి మీద పెరిగే గడ్డిలాగా ఉంటారు. నిజమే కదా, ఇంటి మీద పెరిగే గడ్డి ఏమైనా అక్కడికి వస్తుందా? రాదు. పాత ఇళ్లలో మనం చూడాలి, పాత పాడుబడిపోయిన ఇళ్లలో పైన బాల్కనీ, అదే పైన పైకి చివరికి ఎక్కిన తర్వాత ఆ మూలలో లేదంటే వరుసగా గడ్డి పెరిగి ఉంటుంది, అది ఎండిపోయి ఉంటుంది. దాంతో ఎవరో కూడా గుప్పిలి విత్తనాలు తీయలేరు, అలాగే కట్టలు కట్టేవాడు ఒడిని కూడా నింపుకోలేడు. వాస్తవమే. కాబట్టి ఇజ్రాయేల్ మీద ఎంత కోపం ఉన్నా చివరికి నష్టపోయారు. ఆ కోపం పడేవాళ్ళే పగవారందరూ నష్టపోతారు. అది మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం ప్రజెంట్. ఈరోజు ఇజ్రాయేల్ నాశనం చేయాలని అనేకమైనటువంటి దేశాలు అనుకున్నాయి. హిట్లర్ అనుకున్నాడు ఇజ్రాయేల్ అనేది ఉండకూడదు, యూదులు అనేవాళ్ళు ఉండకూడదు అనుకున్నాడు. 60 లక్షల మంది యూదులను చంపించారు. 60 లక్షల మంది మామూలు చూడండి. ఇప్పుడు చుట్టూతో ఉన్న పగవారు అనేక మంది ఇజ్రాయేల్ని చంపారు. పోయిన సంవత్సరం ఒకే సమయంలో 1200 మందిని ప్రాణాలు తీసేశారు. అందరూ యవ్వనస్తులు. ఒకటి, దేవుని యందు భయభక్తితో ఉండి ఇంటి పట్టునే ఉంటే ఇటువంటి, అంటే అఫ్కోర్స్ చేసేవాళ్ళు చేస్తారు, పక్కన పెడతాం. కానీ ఇంటి పట్టునే ఉండి మనం దేవునితో ఐక్యపరుచుకొని దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించడం వలన గొప్ప లాభం ఏంటంటే ఆత్మను కాపాడుకుంటాం. మనం ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోయి బయట ఎంజాయ్ చేస్తూ ఇష్టానుసారంగా మనం ఆటలు పాటలు ఏదో ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడు అనర్థాలు అనేకమైనవి జరగచ్చు. వాటి విషయంలో మన ఆత్మ తీర్పులకు వెళ్ళిపోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా సరే, క్రైస్తవులైనా యూదులైన ఎవరైనా కానీ, ముఖ్యంగా క్రైస్తవులు, ఇప్పుడు క్రిస్మస్ అని చెప్పేసి 1000 మంది కలిసి పార్టీ చేసుకుని తాగి తందనాలు ఆడుతున్నాడు అనుకోండి, అప్పుడు ఉపద్రవం వచ్చిందనుకో, అప్పుడు ఆత్మలకి బాధ్యత ఎవరిది? నీ ఆత్మను నువ్వు కాపాడుకుంటున్నావా? ఆ సమయంలో ఆత్మను కోల్పోతున్నావా? అంటే మనం అనుకుంటాము ఇది ఎంజాయ్ చేయాల్సిన సమయం కదా, ఎంజాయ్ చేయడం తప్ప అని బైబిల్ చెప్తుందా అంటాడు. కానీ ఎలా ఎంజాయ్ ఎలా చేయాలి? దేవునితో ఎంజాయ్ చేయాలి, దేవుని వాక్యంతో ఎంజాయ్ చేయాలి, దేవుని ఆత్మలో ఎంజాయ్ చేయాలి. ఆత్మలో ఆనందం అన్నాడు బైబిల్లో.
ఆత్మలో ఆనందపడాలి, భౌతికంగా కాదు ఆనందం. ఆత్మలో ఎప్పుడైతే నువ్వు ఆనందంగా ఉంటావో భౌతికపరమైన ఆనందం నీకు కలుగుద్ది. ఇది అలా చేస్తేనే ఆనందం అని అనుకోవడానికి వీలు లేదు, అది తప్పు కూడా. కాబట్టి ఆత్మలో ఆనందంగా ఉండాలి. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాడు. ప్రభువులో ఆనందం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి మహిమకరము. ఓకే, ఆయన పుట్టినరోజు నాడు చర్చిలోకి వచ్చి ఆనందపడతాం. బయటికి వెళ్ళిన తర్వాత పబ్బులు క్లబ్బులు అంటాం. 1000 మంది క్రైస్తవుల్ని నీతోటి యవనస్తులు తీసుకొని వెళ్తావు, ఎంజాయ్ చేసి వస్తావు. క్రిస్మస్ ఈరోజు పార్టీ వారానంటే 10 వెళ్దాం 10 తీసుకెళ్తాం. చూడండి, చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క జీవితం గురించి ఈ కీర్తనలో రాయబడింది. ఆయన యవ్వన కాలం మొదలుకొని ఆయనకి శ్రమలే. ప్రతి ఒక్క అంటే ఆయన బోధ ప్రారంభించినప్పుడే ఫస్ట్ శోధకుడు వచ్చాడు, శోధించాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు శోధిస్తున్నారు, బయట వాళ్ళు శోధిస్తున్నారు, అందరూ శోధిస్తున్నారు, శ్రమలు పెడతా ఉన్నారు. ఆయన అనేక మార్లు శ్రమ పెట్టారు అని ఉంటుంది వాక్యంలో. భౌతికంగానా ఏమో ఎవరో వాళ్ళు కొట్టుండొచ్చు, అవన్నీ రాయలేదు. కానీ మనకు ఒకటే, సిలువ మరణం పొందే సమయంలోనే కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడని వ్రాయబడింది. కానీ వాక్యంలో ఉంది ఆయన అనేక మార్లు హింసలు పొందాడు అని ఉంటుంది. చూడండి, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన ఇప్పుడు ఆయన ఇబ్బంది పెట్టిన వారు, ఆయన పగవారందరూ సిగ్గుపడుతున్నారు. ఆయన చనిపోయి తిరిగి సమాధిలో పెట్టబడి తిరిగి 3వ దినాన లేచి జయించాడు. ఆయన ఎవరు జయింపలేకపోయారు. మరణం కూడా ఓడిపోయింది. మరణం ఓడిపోయిందంటే అర్థం ఏంటో తెలుసా? మరణం ఎవరి వల్ల వచ్చిందో వాడు ఓడిపోయాడు. ఎవరి వల్ల వచ్చింది మరణం? ఎవరి వల్ల వచ్చింది? అపవాది. మరణాన్ని, శాపాన్ని లోకంలోకి అపవాది తీసుకొని వచ్చాడు. మనుషుల్ని అడ్డు పెట్టుకొని తెచ్చాడు, ఓకే. కానీ వాడు మరణం ఇవ్వాలనుకున్నాడు, ఏదో ఒకటి చేసి ఇవ్వాలనుకున్నాడు. బలవంతంగా చేసో, లేదంటే మభ్య పెట్టు, కమ్మని మాటలు చెప్పు, అవ్వమని మోసపుచ్చాడు. వెంటనే ఆమె మోసంలో పడిపోయింది, ఆ ఫలాన్ని తినేసి. సో కాబట్టి అలా వచ్చిన మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు జయించారు. ఇప్పుడు ఆయనను వెంబడించే వారు కూడా జయించే స్థితిలో ఉన్నారు. అలా నువ్వు జయించాలంటే ప్రభువుతోనే ఉండాలి కదా. ప్రభు యొక్క ఆత్మ కలిగిన వాడిగా, ఆత్మ కలిగిన వాళ్ళగా మనం ఉండాలి కదా. ప్రభు వాక్యాన్ని బట్టి అడుగులు వేయాలి కదా. మరి ప్రభువుని ప్రియమైన దేవుని సంఘం, ఈ మాటలను బట్టి ప్రభువుకు దగ్గర అవుదాము. దేవుని ఘనమైన నామాన్ని మహిమపరచినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆత్మలో ఎదగడానికి తాపత్రయపడదాం. దేవుడి మాటలను ఆశీర్వదించి తన కృపతో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.